ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ముడి సరుకు ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రొయ్యల రైతులకు ఊరటనిచ్చేలా ఫీడ్ ధరలను తగ్గించడంతో పాటు విద్యుత్ రాయితీల కొనసాగింపుపై స్పష్టత ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల్లో ఆశలు చిగురించాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం సానుకూల ఫలితాలు ఇచ్చింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్న సీఎం ఫీడ్ తయారీ సంస్థలతో చర్చలు జరిపి ధరలను తగ్గించేలా చొరవ తీసుకున్నారు. దీనికి స్పందించిన కంపెనీలు కిలోకు ₹4 మేర ధర తగ్గించేందుకు అంగీకరించాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ₹112 ధర ₹108కి తగ్గింది. ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ మందగించడం, సోయాబీన్ వంటి ముడి సరుకుల కొరత కారణంగా రొయ్యల ఫీడ్ తయారీ వ్యయం పెరిగింది. ఫలితంగా ఫీడ్ ధరలు పెరగడంతో రొయ్యల సాగు ఖర్చులు అధికమై రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ధరల తగ్గింపునకు కృషి చేయడం రైతులకు కొంత ఊరటనిచ్చింది. ఆక్వా సాగులో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ రాయితీలను కొనసాగించాలని నిర్ణయించింది. యూనిట్ కు ₹50 చొప్పున విద్యుత్ అందజేస్తున్న ప్రభుత్వం గత 2 ఏళ్లలో ఈ రాయితీ కింద దాదాపు 1543 కోట్ల భారం భరించినట్లు వెల్లడించింది. అదనంగా జూన్ 1 నుంచి మరో 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ రాయితీ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఫీడ్ ఏదైతే మేత ఏర్పడి ఉంటుందో వాటి మీద కేజీకి ₹4 చొప్పున తగ్గించడం జరిగింది. ఈ యొక్క తగ్గింపు ఏదైతే చేశారో దాన్ని వెంటనే అధికారులకు మరి ఈ యొక్క రైతులను మరి ఆదుకోవాలని చెప్పి వారికి వెంటనే మరి ఈ యొక్క ధరను తగ్గించాలని చెప్పి అధికారులను వెంటనే ఆదేశించడం జరిగింది. మరి అలాగే ఇదే కాకుండా మరి ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉంటున్నారు. మరి ఆక్వా రైతుల తరపున మరి వారికి చేసిన ఈ యొక్క మేలు ఇంతే కాకుండా ఇంకా మరి దీన్ని ఇంకా లోతుగా పరిశీలించి ఇంకా ఏ విధమైన మంచి చేయాలని, ఏ విధమైన మేలు చేయాలని చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఇక ఫీడ్ ధరల పెరుగుదలపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 180 ద్వారా ఏపీ శ్రింప్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రైతు ప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. భవిష్యత్తులో ముడిసరుకు ధరలు, ఫీడ్ తయారీ వ్యయాలను పరిశీలిస్తూ ధరల నియంత్రణకు సూచనలు చేయనుంది. కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయటమే దీని లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ఫీడ్ ధరల తగ్గింపు, రొయ్యల చెరువులకు బీమా సౌకర్యాలను విస్తరించడంతో పాటు నాణ్యమైన ఫీడ్ సీడ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. నీటి కొరత సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. ఏదైతే మేత ఉందో ఆ మేతకి కేజీ ₹4 తగ్గించి మమ్మల్ని ఆదుకోవటం చాలా ఆదుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఈ ప్రభుత్వం వల్ల జరుగుతున్నాయి. మరి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా నేనున్నాను అంటూ ప్రభుత్వం ఆదుకుంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము మా రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరెంట్ సబ్సిడీ కూడా చాలా తగ్గించాలండి. దానివల్ల ఏంటంటే రైతు కొంచెం ముందుకు వెళ్తానండి. కేజీకి వచ్చి 80 కొండలు వచ్చి 280, 300 కొంటారండి. అలాంటిది 300 చేస్తే బాగుంటుందండి. కేజీకి 300 ఉంటేండి 60 కొండ, 50 కొండ, 60 కొండ వచ్చి 400 ఉండేది ఫస్ట్ స్టార్టింగ్లో. అలాంటిది మన 60 కొండ వచ్చి 270 అమ్మాయండి. 80 కొండ కూడా 260 అమ్మాయండి. గిట్టుబాటు ధరలు పండిస్తున్నాయి. రేటుగా ₹200 అండి. ఇప్పుడు కేజీకి ₹4 తగ్గించేస్తారండి. ఓటర్ ఇస్తున్నామండి. ఇంకా తగ్గిందా కొంచెం రైతు కొంచెం ముందుకు వెళ్తున్నాయండి. ఆ కొలైతే బస్సు నష్టంలో ఉన్నాయండి. కొంచెం త్వరగా కొంచెం ఇవ్వాలంటే కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాయండి. కూటమి వస్తున్నారు కొంచెం తొందరగా వస్తే మరి మంచిదండి. వాళ్ళు వస్తున్నారు చాలా బాగుందండి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది రైతులు, కార్మికులు, ఎగుమతిదారులు, అనుబంధ రంగాలపై ఆధారపడిన ఈ పరిశ్రమ ఇటీవల పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగానికి కొంత భరోసా కల్పిస్తున్నాయని ఆక్వా రంగ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ఇవాళ ఆక్వా రైతుగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆక్వా సీడ్ మీద కేజీకి ₹4 చంద్రబాబు నాయుడు గారు తగ్గించడం వల్ల ఇవాళ ఆక్వా రంగం ఇవాళ ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇంచుమించు ఆక్వాకి విద్యుత్ కూడా 2 ఎకరాలన్నర దాకా కూడా సబ్సిడీ ఇచ్చారు. దానివల్ల కూడా ఆక్వా ఒక అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత మొన్న డీజిల్ కరువు టైంలో కూడా ఆక్వా రైతులు ఎవరో ఇబ్బంది పడకుండా ఆక్వాకి ప్రతి రైతుకి కూడా 50 నుంచి 100 లీటర్లు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చేశారు. మంచి కరువు టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది లేకుండా చేశారని కూడా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఫీడ్ ధరల తగ్గింపు, విద్యుత్ రాయితీల కొనసాగింపు, ధరల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు వంటి చర్యలు రాబోయే రోజుల్లో ఆక్వా రంగానికి మరింత స్థిరత్వాన్ని తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్, నాణ్యమైన సీడ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు కూడా సమర్థవంతంగా అమలైతే రాష్ట్ర ఆక్వా రంగం మళ్లీ వృద్ధి పదంలోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కీలక ఎగుమతి రంగంగా ఉన్న ఆక్వా పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. పెరుగుతున్న పెట్టుబడి వ్యయాల ఒత్తిడిని తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా ఇవి ఎంతవరకు ఫలితాలను ఇస్తాయన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అంతర్జాతీయ పరిణామాలు, రకరకాల కారణాల వల్ల ఆక్వాకి సంబంధించినటువంటి ఒడిదుడుకులు ఈ మధ్యకాలంలో మీరు అన్ని ఛానల్స్లోనూ వాటిల్లోనూ మా రైతుల తాలూకు కష్టాలు చూసే ఉంటారు. మేము చెప్పేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం చాలా సందర్భాల్లో రైతులకి కొద్ది బాసటగా నిలబడింది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటంటే ₹4.75 ఉండేటటువంటి కరెంట్ని ₹2.75కి తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ 2019లో ₹2 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా చెరువులకి మరి సర్టిఫికెట్లు ఇప్పించడంలో కానీ ఇలా అన్ని విషయాల్లోన తెలుగుదేశం ప్రభుత్వం చాలా సందర్భాల్లో రైతులకు అండగా నిలబడింది. మరి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతుల గురించి సమీక్ష జరిపి మరి ఏదైతే గతంలో మరి రేట్లు పెంచినప్పుడు తగ్గినప్పుడు ఏ విధంగా అయితే మరి దాని విధంగా రైతులు స్పందించారో వారి బాధ అంతా అర్థం చేసుకుని మొన్న పెరిగిన రేట్లని మరి వెంటనే తగ్గించాలని చెప్పి ఒక నిర్ణయం చేసి రేట్లు తగ్గించడానికి ప్రయత్నం చేశారు, తగ్గినాయి. అలాగే ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు అప్పుడు రా మెటీరియల్స్ పెరిగినాయని ఏదైతే పెంచుతున్నారో మరి అలా పెంచకుండా ఒక రైతుల కమిటీ, ఫీడ్ కమిటీ, అలా గవర్నమెంట్ కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే పెంచాలన్నా తగ్గించాలన్నా చెప్పేసి ఓ నిర్ణయం చేశారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద కమిటీ వేసి ప్రాసెసింగ్ కూడా రేట్లు నిర్ణయించి రైతులకు న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చి మరి ఈ రకంగా రైతులకు ఉపయోగపడిందో ఇలా రైతులందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.